త్వరగా చంద్రబాబు గారు, స్నానానికి నీళ్ళు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏ లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకున్న సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు? ఏమైంది? ఇదే వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అట్టగా మాలిష్ చేద్దాం ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టంగా కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క కరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 అవసరం అంటావా చంద్రబాబు గారు? ఏంటో కొడతావా? కొట్టలేదు చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనక 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 అలాగే చంద్రబాబు గారు, తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ ఏంటి? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి. నూనెంతా కంట్లో కలుతుందిరా, నేను స్నానం చేస్తున్నా. రానా త్వరగా. వచ్చావరా? రే కేశవ, నీ చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. 10 మందికి అన్నం పెట్టి చేయగదే గారు, ఆ మాత్రం చల్లగా ఉంటాం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గాని కాస్త ఇక్కడ పట్టు. శబాష్రా. ఇంకా పెడతానండి. చంపుతా, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. కేశవ, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానులేండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య మావా, పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు? పట్ల కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తామన్నారు, ఇచ్చుకోండి అన్నాను. తెరా చూస్తే మావా అడు చూడు, అదే గుడి. ఆ భీమరాజు గారితో వస్తుందే ఎవరా గజ్జల కోడి? ఏమో, ఊళ్ళో లేడీస్ అందరి లిస్టు జేబులో పెట్టుకు తిరగడానికి నేనేం నీళ్ళకి బ్రోకర్ గండి అనుకున్నావా? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు పద. నమస్కారం గజపతి బాబు. నమస్తే భీమరాజు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ నాకు చదువు కదా, పొట్ల పాలు పోయిద్దామని తీసుకెళ్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు, నీకుండానే ఎంటేసుకెళ్ళిపోతున్నావా? అదే ఈ అమ్మాయి మా నాన్న సొంత మేనగోళ్ళు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈ పిల్ల నా ఏకైక చెల్లెలికి ఏకైక కూతురు. నీకు చెల్లి కూడా ఉందేంటి? అది ఒక కన్నీటి కథ బాబు. 20 సంవత్సరాల క్రితం మా సొంత ఊళ్ళో పెద్ద గాలివాన తుఫాను. మధ్యలో ఉందేంటి? తుఫాన్ ఎఫెక్ట్. ఆ తుఫానికి మా ఊరు వాగు పొంగి వరదలొచ్చాయి, ఊరు కొట్టుకుపోతుంది. తల్లిని విడిచి పిల్ల, దూడని విడిచి దున్న, కుక్క నక్క పిల్లి పంది అన్ని చల్లాచెదరైపోతున్నాయి. అదే వరదలు నా ఒక్కగానొక్క చెల్లెలు ప్రాణప్రదంగా చూసుకునే నా తల్లి బిడ్డతో సహా కొట్టుకుపోతూ అన్నా నడిచింది నా చెల్లి. అమ్మా అట అమ్మా నడిచాను నేను. అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అని ఇలా అరుచుకుంటూ నా కళ్ళ ముందే బిడ్డతో సహా కొట్టుకుపోయింది. ఇన్నేళ్ల తరువాత అనాథగా బతుకుతున్న నా కోడలు బతుకుందని తెలిసి వెళ్ళి తెచ్చుకున్నాను. నా కోడల్లోనే నా చెల్లెల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. ఎంత దారుణం జరిగిపోయిందిరా, నాకు నీ కథ అన్నట్లేదు. హరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ చూసినట్టుంది. మీకేంటండి, నాకు ఆ కథ అన్నప్పుడు అట్టగా అనిపించింది. నువ్వు విన్నప్పుడా? నీకు చెప్తూ తను విన్నాడు కదా, తట్టుకోలేక. అమ్మో, కథ చెప్పేసరికి కళ్ళు దిగుతున్నట్టుగా ఉన్నాయి. ఒక కొబ్బరి బోనం తాగాలి. పద పద, కాసేపు ఇక్కడ ఉంటే నేను నీకేమవుతానో అడుగుతాను. ఏమ్మా, మీరు చెప్పారు కదా, కరెక్ట్ గా మీరు చెప్పమన్నట్టు చెప్పారా? నాకన్నా అద్భుతంగా చెప్పారు. ఏ అద్భుతంగా చెప్పాడు? ఎక్కడ దొరికిపోతానో భయపడి చచ్చా. అవత చిన్నబాబు మన కోసం ఎదురు చూస్తుంటాడు. పద పద.
ఏం బాబాయ్ నువ్వు పుట్ల పాల్పొద్దాడు వచ్చావా? లేదురా, మామూలు డ్యాన్స్ వేసుకుని నాదిని మ్యూజిక్ మీద డాన్సింగ్ చేద్దామని వచ్చా. ఊరుకో బాబాయ్, నువ్వు డాన్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది కానీ ఈ పిల్ల ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు? నీకు తెలియకుండానే ఇంట పెట్టుకుని వచ్చావేంటి? అమ్మాయి మా నాన్న మేనగోళ్ళే. ఊరుగా చెప్పావు కానీ మీ నాన్న కింద అందమైన మేడగోళ్ళు ఎలా ఉంటది? మీ నాన్న తాడు డబ్బాలో ఉన్నాడు, ఆ అమ్మాయి పౌడర్ డబ్బాలో ఉంది. అంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ పోలికలే. మా నాన్న వాళ్ళ నాన్న పోలికలే. నువ్వు నోరుమీరా. కనపడ్డ ప్రతివాడికి మార్చి మార్చి కథ చెప్పలేక చచ్చిపోతారా? అయినా నీకు ప్రతి విషయం చెప్పారు వాళ్ళట్రా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అడు చూడండి. తీసుకోండి. మా తాతయ్య అమ్మమ్మ. ఆ పక్కనే మెరూన్ కలర్ డ్రెస్ లో ఆడుకుంటుంది మా పాప రాణి. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లాన్ మూవ్ చేసి వస్తాను. రాణి ఆడుకుంటున్నావా? అమ్మా నాన్న ఎక్కడా? అరుగు అక్కడ మాట్లాడుతున్నాడు చిన్నాన్న. నువ్వు పొట్లో పాలు పోసావా? అవును, పూజ కూడా చేశాను. వెరీ గుడ్. ఏంటండి ఇక్కడ ఆచారాలు మీరు కూడా గౌరవిస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులే. వచ్చిన పని నెరవేరాలుగా. తప్పకుండా నెరవేరుతుంది. చూడు వసుంధరా, ఈ హారం అంటే మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్. కాసేపట్లో ఇది పాప మెండ్లో కనపడకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ దీనికోసం వెతుకుతుండగా నువ్వు తిన్నగా తీసుకెళ్లి అన్నయ్య చేతిలో పెట్టేసి మొదటి పరిచయంలో నీ మీద అభిమానం పెరుగుతుంది. నువ్వే చూస్తావుగా. తాతయ్య తాతయ్య నా హారం కనిపించట్లేదు. హారం కనిపించట్లేదా? ఎక్కడ పోయిందమ్మా? చూడబోతే మా అబ్బాయిలో హారం కనపడటం లేదు. తొందరగా రండి. ఏం జరిగింది తాతయ్య? మా అబ్బాయిలో హారం కనపడటం లేదురా. ఇది ఆడుకుంటూ ఎక్కడ పారేసిందో ఏమిటో. మీరు కంగారు పడకండి. ఎక్కడ పోయిందో వెతికించండి. ఏంటిది? ఈ ఊళ్ళో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు కొత్త బట్టలు వేసుకుని ఇలా వెళ్ళిపోతున్నారు. ఏముందరా, మా ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే రామాలయ ఉత్సవాలకి సూర్యమూర్తి బాబు గారి చేత ఆశీర్వాదం అందుకోవడానికి ఇలా వస్తారా? నువ్వు కూడా చూద్దుకొని పదా. ఇదిగో అల్లుడు, జనాలు ఎవరూ నిన్ను చూడడం లేదని, చూసినా లేవడం లేదని, లేచి దండాలు ఎట్టడం లేదని నువ్వే కొత్త కొత్త కొత్తలు ఆడిపోకు. అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు. మరి దీనికి మంచి దారి ఉంది. ఏంటంటే నువ్వే జనాలు చూడనట్టు గొర్రెలో తలొచ్చి వెళ్ళిపోవడమే. పూజ మొదలెట్టండి. క్షమించండి, సూర్యమూర్తి గారు రావాలి. వారు రాగానే ఏమిటంటే ఆయన వచ్చేది? ఈ గుడి కట్టించింది మా ముత్తాతలు అయితే తరతరాలుగా గుళ్ళో పూజలు పునస్కారాలు అందుకునేది ఆ సూర్యమూర్తి వంశం. గుడి మీది కావచ్చు, కానీ గుళ్ళో ఉన్న దేవుడు మాత్రం మీ పక్షం కాదు. ఏంట్రా సూర్యమూర్తి గొప్పతనం? ఏంటా, ఆయన కాలు పెడితే బంజరు భూమిలో కూడా బంగారం పండుతుందని, ఆయన చేత్తో తాళిచ్చే సమయమే శుభముహూర్తం వరకు నమ్మి ఆయన ఇచ్చే తాళి కోసం ఎన్ని జంటలు ఎదురు చూస్తున్నాయో ఒక్కసారి చూడండి. ఆయన చేతులతో పుస్తకాలు తీసుకుంటే డాక్టర్లు ఆఫీసులు అవుతారని ఎలా ఎదురు చూస్తున్నారు చూడండి. అలాంటి మహానుభావుడితో పూజలు చేయిస్తే ఆ దేవుడు కూడా ఈ ఊరు చల్లగా ఉండాలి అని దీవిస్తాడు. అదే మీతో చేయించామనుకోండి, అయ్యా దేవుడు చెప్పిస్తాడు. ఏంట్రా ఊరుకుంటుంటే మరి రెచ్చిపోతున్నావు? ఇప్పుడే నీ కళ్ళ ముందే ఈ పూజారి మంత్రాలు చదువుతుంటే మా అన్న ఈ గుడిలో పూజ చేస్తాడు. ఎవడన్నా అడ్డొచ్చాడో అమ్మోరి జాతరలో మేకని నరికినట్టు నరికి పారేస్తాడు. విన్నావుగా, ఎవరు నోరు తెరిస్తే ఎంత రియాక్షన్ వస్తుందో. ఆ వత్తలోడి పొజిషన్ ఏంటో తెలుసుకోకుండా ఆ పొజిషన్ లో ఉన్నాం కదా, నువ్వు ప్రొసీడ్ అయిపోయావనుకో, వాళ్ళ కింద కాలుద్ది మనకి పైన పనం అయిపోతుంది. ఊరిడిసి వాళ్ళు తగలయ్యా, ఈ పిచ్చోడు పిచ్చి దెబ్బ కొట్టాడే.
కూతురండి మా మేనగోళ్ళలో మొన్నే వచ్చింది. అలాగా ఎంత ధైర్యం చేశావమ్మా. ఈ హారం మా సూర్యమూర్తి అమ్మ జ్ఞాపకాల్లో ఒకటి. ఇది వాళ్ళు చేసారిపోతే ఎంతో బాధపడి ఉండేవాళ్ళం. నీ చేత్తో నువ్వే పాపమెళ్ళ వేయమ్మా. సమయానికి వచ్చి మంచి సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నేనేదో ఆశించి పని చేయలేదు. మీరు చూపించే అభిమానమే నాకు చాలు. ఈ అభిమానం మీ మీద ఎప్పుడు ఉంటుంది. దైవ సన్నిధిలో మీరు చేసిన సాయానికి ఆ దేవుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు. రాణి, రామా. కోటిపల్లి ఏనమ్మా? రైట్ రైట్. అయ్యి బాబు ఏంటంత సరసరా వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చేస్తుంది. గొప్ప పగిలిపోదు కదా. దగ్గరకు వచ్చేస్తుంది. Hey you, what is your problem? Yeah. Why are you whistling at me? What are you staring at? Don't you have any manners? Of course, yes, no, all right. Touring talkies, you teenage, What? very What do you correct. think? ABCD, BDBC, BABD, BCBC, CAD. You shut up. ఏంటంటది? బాబాయ్ నిన్ను సెటప్ గా ఉంచుకుంటా అంటుంది. ఓ థ్యాంక్ యూ, నో అబ్జెక్షన్. ఐ సింగిల్. Why are you whistling at me? ఏంట్రా? మొహం చూస్తుంటే ఈలెందుకు వేసామని అడుగుతున్నట్టుంది. విజిల్. ఓ విజిల్ సౌండ్. విలేజ్ నేటివిటీ. Oh, you mean nativity? You mean you welcome people in the village by whistling at them? Oh, can you teach me, uncle, please? అర్థమై సావలేదు. నేర్పమంటా. ఎళ్ళెట్టుకో, నాలుగు మడతెట్టుకో, లోపలెట్టుకో, కొట్టుకో. బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఇంగ్లీష్ లో చెప్పాలి. చిన్నబాబు గారి దగ్గర నేర్చుకున్నా. ఫింగరింగ్, నోట్లో పెట్టింగ్. You shut up. నన్ను సెటప్ గుచ్చుకుంటుందంట. కాదు ముయ్యమంటాను. Uncle, you tell me. You teach me how to whistle. ఓకే, ఫింగర్స్ లైక్ దిస్. Okay. నోరు నాలుగు మడతెట్టుకో. I can do it. Yeah. You mean I can whistle at anybody in the village? Anybody. Oh. ఎవరిని కాలింగ్. Oh, you know Satya's brother Suryamurthy? తాటకి. అయ్యో పెద్దబాబు గారు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 200 బస్తాలు ఎక్కువ వచ్చినాయండి. Excuse me, sir. ఎవరు నువ్వు? ఎవరేంటంటే కనపట్ల ఆ తళుకులో ఆ డ్రెస్ ఏ సబ్బులో పిన్నిసులు అమ్ముకునేది ఏంటిది? No, I'm not a sabu girl. Sir, don't you remember me? Sir, in that college, the fight, you saved my life, sir. గుర్తొచ్చింది. ఏంటి ఇలా వచ్చావు? Actually, I've come here for, the thing is, I've come here for, ఏమైనా పని మీద వచ్చావా? Sir, the thing is, I have to speak to you, sir, about a very important matter, sir. చెప్పు, ఏం కావాలో చెప్పు. ఏం చెప్పుతండి, మీకు తెలియకుండా పెద్ద మోగ సినిమా నడుస్తుందండి. అక్కడ సైకిల్ ఇక్కడికి అర్థం కావట్లేదండి, ఇక్కడ సైకిల్ అక్కడ అర్థం కావట్లేదండి. సైకిల్ ఏంట్రా? అన్నయ్య, సమయానికి వచ్చావు. ఈ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది, ఏమిటో కనుక్కో. అలాగే అన్నయ్య. హలో మిస్, హూ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? Oh my God, who am I? Yes. What's my name? Yes, definitely. We had such a good time in the city. Yeah, You sure. don't remember. That shouldn't be a problem at all. అన్నయ్య, You left the city, you don't like ఈ me అమ్మాయికి మన anymore? పల్లెటూరు గుళ్ళు, వాతావరణం ఎన్ని అంటే చాలా ఇష్టం అంట. డాక్యుమెంటరీ తీస్తుందంట, మన సాయం కావాలని వచ్చింది. మంచిది. ఈ ఊరి కట్టుబాట్లు సాంప్రదాయాలు కూడా బాగా తీ. ఏమన్నా అవసరం అయితే సత్యాన్ని అడుగు. రేయ్, You? I'll get you. Who am I, huh? I've come to shoot a documentary, huh? You don't know me, huh? You don't know me. We have nothing to do with each other in this city. I can't believe you. తాటకి I don't want to talk to you. I hate you. మా I అన్నయ్య hate you. పెళ్ళే వరకు కొంచెం ఓపిక పట్టు, గొడవ చేయదు, తిరిగి సిటీకి వెళ్ళిపో. No, I'm going to stay right here, right now, till you tell your brother about us. I'm not moving. I'm sitting here in this village with you. ఓకే.
ప్రజలారా, ప్రతి ఏరువాక పండక్కి మన ఊళ్ళో ఏదో ఒక పోటీ పెట్టడం ఆనువాయితీ. కానీ ఈ ఏరువాక పండక్కి పెద్దల అనుమతితో నేను ఒక కొత్త పందెం పెడుతున్నాను. అది ఏమిటంటే ఈ పోట్ల గిత్తని లొంగ తీసుకోవాలి. దీన్ని లొంగ తీసుకున్నటువంటి వీరుడికి నా యావదాస్తి రాసిస్తానని మనవి చేస్తున్నా. ఈడేదో పెద్ద ఎక్కడికి జమీందారైనట్టు మాట్లాడుతున్నాడు. ఎర్రా, నీకున్నవి బోడి 4 గేదెలు, ఓ పేడ తట్ట, ఓ కోడి పెట్ట. ఆ మాత్రానికి పందానికి దిగిపోతారేంటి? నేనే దిగను. అంతేనటవా? అయితే పందానికి పందెం. ఈ పోటీలో నెగ్గివారికి నా మేనవాళ్ళకి పెళ్లి చేస్తా. నువ్వెక్కడికి ప్యాంట్ గట్టికి వెళ్ళిపోతున్నావు. అక్కడేం భోజనాలు ఎట్టట్లేదు, ఎద్దుతో పోటీ ఎట్టారు. దెబ్బైపోతావు. నేను మగాని మావా, చూస్తూ చూస్తూ ఆ గద్దెల కొన్ని వదులుకుంటానా? అదన్నా పౌరుషం అంటే దిగు బరిలో. నువ్వు ఆగరా బాబు, ఎక్కడికి దిగేది గుంటలోకి. దిగితే మళ్ళీ పైకి రావు. అల్లుడు చివరి చూపులు చూసేసుకోండి. ఒరాయ్, నువ్వు నాకు 100 ఇవ్వాలి, ఇచ్చేసేళ్ళు. మావా నువ్వు నోరుమై, తమ్ముడు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఏడేంట్రా పెద్ద పోటుగాళ్ళకు బరిలోకి దిగుతున్నాడు. కొంపదీసుడు గెలిస్తే నా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయాలా? ఏడ్చాడు ఎదవా. ఆడికని గెలిస్తే ఈ ఎద్దుకైనా ఎద్దుకి చేస్తావు కుంపుకోడదే. రచ్చుకోవడం ఇదే మంచి టైము. రచ్చుకోట్టు. అవునయ్యా. ఇక చూడు మన తడాక. మైక్లేపు. ప్రజలారా, ఈ ఊళ్ళో ఇంతమంది పెద్దలున్నారు, వాళ్ళలో మనగాళ్ళు ఉన్నారు. అందులో ఒక్కళ్ళు కూడా ఈ బరిలోకి దిగలేరా? ఆడికి ఎంత పొగరండి. మీరు ఇక్కడ ఉండగానే భయం లేకుండా సవాళ్ళు విసురుతాడా? మీరు బరిలోకి దిగాల్సిందే బాబు. అవునన్నయ్య, ఈ ఛాలెంజ్ ఊరికే కాదు, మనకు కూడా. మనకెందుకురా ఈ పోటీలు? అలా అనకండి, నా రక్తం ఉడికిపోతుంది. మీరు బరిలోకి దిగాల్సిందే. దాని కొమ్ములు పట్టబడబడ ఎరగదీయాల్సిందే. ఈ మాత్రం దానికి నేనెందుకురా? నా తమ్ముడు సత్య చాలు. అన్నయ్య, వాడు సవాల్ చేశాడు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. అది అన్నయ్య నేను చెప్పేది. వెళ్ళు. మన ప్రోగ్రాం ప్రకారం పెద్దానికి వెళ్ళాల్సింది, చిన్న వెళ్తాడేంటి? పెద్ద రివర్స్ కటింగ్ ఇచ్చాడేమో. అయ్యో. Satya, వాట్? why are you going to fight the bull? అన్నయ్య ఫైట్ చేయమన్నాడు, చేస్తున్నాను. But if you win, Satya, you have to marry him. అయ్యో, అది నన్నేం చేస్తున్నా నాకు తెలియదు. నీ గొడవ ఏంటి తల్లి? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? డోంట్ ఫీల్ ఎమోషనల్. మా అన్నయ్య ప్రెజర్ మీద వచ్చాను. మర్చిపోయావేంటి? ఒంగోలు నుంచి నిన్ను నేనే తెప్పించాను మా అన్నయ్య పెళ్లి కోసం. చాలా చిన్నగా ఉండేవాడివి. ఇదేంట్రా, చిన్న అనేది ఎద్దుతో గుసగుసలాడేస్తున్నాడు. గుర్తు కాదు, చిన్న జోకేసి ఉంటాడు, ఎత్తు అవుతుంది. బిహేవ్ చేయాలి.
అవకాశాలతో కోట్ల కింద ఎదుర్కొని దాన్ని లొంగ తీసుకున్నటువంటి సూర్యమూర్తి గారికి నా మేనగోళ్ళ నుంచి పెళ్లి ఈ ఎద్దును ఎదిరించింది నా తమ్ముడిని కాపాడుకోవడానికి నీ మేనకోడ్ల మీద మోజుపడి కాదు ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు